కాపాడండి, ఈ జంతువులు నన్ను చంపేస్తున్నాయి. వీడెందుకు పరిగెడుతున్నాడు? ఎవరో బెల్ల కొడుతున్నారు, వెళ్ళి వెంటనే తలుపు తీయండి. బెల్లు మోగుతూ ఉంటే వెళ్ళి బెల్లునే కదా తీయాలి, తలుపులెందుకు తీయడం? ఈ మాత్ర వేసుకోవడం వల్ల విచిత్రమైన వాసన వస్తున్నది. అసలుదే అయి ఉంటుంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో కొంచెం ఆలోచించు, అర్థమైందా? పపెట్, నువ్వు ఈ కన్నాసాతో తిరగడం ఆపే తెలుసా? నువ్వు కూడా ఆయనలాగానే రైమింగ్ లో మాట్లాడుతున్నావు. ఉండు, నేనే వెళ్ళి తెరుస్తాను. సార్, నేను లోపలికి రావచ్చా? ఇంకేంటి, లోపలికి వచ్చేసావుగా, ఇక నాపై ఎక్కి కూర్చుంటావా ఏంటి? లేదు సార్, ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు బీచు లాల్. సేల్స్ మెన్ అన్నా, అన్ని కొమ్ములు తీసుకుని నువ్వే తగిలించుకుంటావా ఏంటి? సేల్స్ మెన్ అంటే ఇలా కొమ్ములతో వస్తుంటాడా? అది సరే, నీ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయి? నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్ తో మీరు ఎదురుగా ఉన్న వాళ్ళతో ఫుల్ గా మాట్లాడుకోవచ్చు. వావ్, అదెలా? ఇదిగో, దీన్ని ఇలా చెవులో పెట్టుకుని మీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరితోనైనా సరే మీరు మాట్లాడుకోవచ్చు. అసలు ఖర్చే అవ్వదు. డెమో ఇస్తాను చూడండి. హలో హలో, ఇతను చెప్పేది నిజంగానే ఉంది. ఒకవేళ ఎదురుగుండా ఉన్న మనిషితో మాట్లాడాలి అంటే అసలు ఫోన్ ఎందుకు చెవులో పెట్టుకోవాలి? అవన్నీ మీరు చూసుకోండి. నా పని అమ్మడం మాత్రమే. అమ్ముతున్నాను. గడియారాన్ని చూడండి. వద్దు వద్దు, ఈ గడియారం వద్దు. ఇందులో 3 ముళ్ళులున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో సమయాన్ని చూపిస్తోంది. నో నో నో. నో. అన్ని వస్తువుల్ని చూపించాను. ఇక నా దగ్గర మిగిలింది ఈ వస్తువు ఒక్కటే. ఇది కొనుక్కోండి. నేను కష్టపడిందంతా వృధా అయిపోతుంది. ఇప్పుడే మంచి వస్తువుల్ని చూపిస్తున్నావు. ఈ టాప్ పీస్ బయట నుంచి స్పెషల్ గా వచ్చింది. ఇది మీకు ఎక్కడా దొరకదు. ఇదిగోండి, ఇదే నా పాంప్లెట్. మీకు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఈ మాత్ర వేసుకోవడం వల్ల విచిత్రమైన వాసన వస్తున్నది. నా గొంతుకేమైంది? ఏంటిది? హఠాత్తుగా మనం అందరం మ్యూట్ అయిపోయాం. ఆ గొంతుకు రానంటుంది. మేమే గొంతు పోయిందని బాధపడుతుంటే ఈ సమయంలో వీడికి ఆహారం కావాలా? ఏది బాలేదు. అసలు వాడు ఏమంటున్నాడు? వాడి వల్ల మనందరి మాటలు పోయాయి. అలాంటి వాడికి బన్నీ థ్యాంక్స్ చెప్తున్నాడు చూడండి. గొడవ పడద్దు. నా గొంతు రావడానికి ఏదో ఒకటి ఆలోచించండి. ఏమీ అర్థం కాలేదు. నేను మాట్లాడలేకపోతున్నాను. నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు. మనం ఆ సేల్స్ మ్యాన్ ని వెతకాలి. ఈ సేల్స్ మ్యాన్ ని మనం వెతకాలి. రండి, వెళ్ళి వెతుకుదాం. చినిగిపోయిన దుస్తుల్ని సూదితో కుట్టినట్టు తను మనకి దారిలో దొరికింది. చప్పట్లు కొట్టండి. మన కవిత ఎలా ఉంది గురు? నా గొంతుకు గాని వచ్చుంటే ఖచ్చితంగా విని తిట్టేసావాణ్ణి. ఎందుకు రెక్కలు మాత్రమే ఆడిస్తూ ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నువ్వేం మాట్లాడుతున్నావో మాలో ఎవరికీ అర్థం కావట్లా. మరి కన్నా సార్ బండి రిపేర్ ఈ అయ్యింది. వస్తువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్ళడానికి మీరందరూ నాకు సాయం చేస్తారా? మనం ఆ సేల్స్ మ్యాన్ ని వెతికి పట్టుకుంటేనే మన వాయిస్ తిరిగి మనకు వస్తుంది. చిన్నోడు వీళ్ళకి సాయం చేయనని చెప్పేలా ఉన్నాడే.
సాయంత్రం 6 అయిన తర్వాత 2 గంటల తర్వాత 8 గంటలు అవుతుంది, కానీ మీరు నాకు సాయం చేయలేకపోతున్నారు. ఇది చాలా తప్పుడు విషయం. మీరు ఎప్పటి నుంచి ఇంత రూడ్ గా మారిపోయారు? ఏం పర్వాలేదు, నేను హెల్ప్ చేస్తాను. నేనేం వీళ్ళలాగా రూట్ కాదు, మీకు అర్థమైందా? అని బనీలిద్దరు కలలో మాత్రమే సొంతం వాళ్ళు మాత్రమే ఎప్పుడు మనకు సొంతం. చప్పట్లు కొట్టండి, కానీ వీళ్ళ ముఖాలని మధ్యలో పెట్టండి. ఏంటి మీరు రూడ్ కాదు కన్నా సరే రూడ్ అని చెప్తున్నారా? హనీ మీరు ఇలా చెప్తారని నేను అస్సలు ఊహించనే లేదు. కూరగాయల మార్కెట్ కి వెళ్ళి మనం కూరగాయలనే కొంటాం. రాకిట్టి మనం వెళ్ళిపోదాం, వీళ్ళకి అహంకారం ఎక్కువైపోయినట్టుంది. ఏయ్ రండి, సేల్స్ మ్యాన్ వెళ్ళి వెతుకుదాం. ఎలాగైనా మన వాయిస్ ని తిరిగి తెచ్చుకోవాలి. వచ్చేసాక కిటీకి కన్నా సార్కి జరిగిందంతా మొత్తం చెప్తాను. లేదు చిన్నడా, చూస్తూ ఉండు. నాకు గొంతు రాగానే మొదటిగా కిట్టీకి కన్నా సరికి విషయం మొత్తం చెప్పేస్తాను. ఇలా చూడన్నా బాబాయ్, అది నాది. అలా చేసావేంటి? తను అడ్రస్ తీసుకువెళ్ళిపోయాడు. నీకు వడాపావు తినడం ముఖ్యమైపోయిందా? కాపాడండి, ఈ జంతువులను చంపేస్తున్నాయి. వీడెందుకు పరిగెడుతున్నాడు? జోర్దార్, ఆ వడాపావుని మనం తిరిగి ఇచ్చేద్దాం. అరే ఏమైంది? వీడు పెద్ద సినిమా నడ్డని ఫీలింగ్. అడ్రస్ అడిగితే ఆటోగ్రాఫ్ ఇచ్చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏంటో ఇవి ఎంత మనిషి. ఇది నీ తప్పు. లేదు నీదే తప్ప. మా మధ్యలో మీరు రాకండి, అది నీ తప్పు. లేదు నీదే తప్ప. నిన్నడిగారు చూడు, నిజంగా నా తప్పే. ముందు నువ్వు ఏదైనా సాధించు, ఆ తర్వాత అవి కొనుక్కోవచ్చు. అరే అది ఆ సేల్స్ మ్యాన్ బర్త్డే కదా, రండి వెళ్దాం. దీనికంటే మనం సైకిల్ మీదే వెళ్ళడం మంచిది. వస్తున్నా. ఇదేమిటి, మీ ముఖాలన్నీ కూడా టమోటాలాగా ఎర్రగా మండిపోయి ఉన్నాయి. నీ వల్లే మాకు మాటలు రాకుండా పోయాయి. నిన్ను ఊరికే వదిలిపెట్టాం. ఏయ్, మీరేంటి పిల్లుల్లా ఉండి గోతుల్లా పనులు చేస్తున్నారు? నన్ను వదలండి, వదిలేండి. ఎలా మాట్లాడతాం? నువ్వు ఇచ్చింది తిన్నాక మా గొంతు పోయింది. అరే నా గొంతు ఎక్కడికి వెళ్ళింది? నాకు మాట్లాడటం కూడా వచ్చు. ఏమిటి మీ వల్ల నా గొంతు కూడా పోయింది ఏమిటి? నీ వల్ల కిట్టి కోపగించుకొని వెళ్ళిపోయింది. సేల్స్ మన్ కోప్పడతావని ఫీల్ అవుతున్నావు. అక్కడ కిట్టి కోప్పడి వెళ్ళిపోయింది. దానికేమంటావు? మేము నిన్ను ఊరికే వదిలిపెట్టాం. నన్ను క్షమించండి. ఆ టాఫీని నాకు ఇచ్చింది ఎవరో కాదు, ఒక సైంటిస్ట్. ఆ టాఫీని తీసుకెళ్లి ఎవరో ఒకరికి ఇచ్చిరమ్మన్నారు అంతే. వాళ్ళు తిన్నాక వాళ్ళ గొంతును చూసి ఏమైందో చెప్పమన్నారు అంతే. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేమే దొరికామా? వాడి వల్ల మనందరి మాటలు పోయాయి. అలాంటి వాడికి బన్నీ థ్యాంక్స్ చెప్తున్నాడు చూడండి. కొంచెం ఆపండి. ఆయన నాకు గొంతు సరి చేసి టాఫీని కూడా ఇచ్చారు. ఒక నిమిషం ఆగండి, అది నేను మీకు ఇస్తాను. నేను మాట్లాడేది వినపడుతోందా?
ఎందుకు అరుస్తున్నావు? నాకు వినిపిస్తోంది. అరే నేను మాట్లాడుతున్నాను. ఇంతసేపు నేను మాట్లాడలేకపోయాను. ఎవరో టీవీ రిమోట్ లో సౌండ్ తగ్గించినట్టు నా గొంతు కూడా అలాగే అయిపోయింది. అర్థమైందా? ఏ డౌటు లేదు, కానీ ఈ రోజు నుంచి ఎవరు ఏమిచ్చినా తినకూడదని తెలిసింది. ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఇటువంటి వాళ్ళు మనతో ఆడుకుని వెళ్ళిపోతారు. సారీ